రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని, అందుకే సంక్షేమ పథకాలు అమలు ఆలస్యమవుతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఆయనవన్నీ పచ్చి అబద్ధాలంటూ కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను.